ఓం నమో వెంకటేశాయ. సర్వనామగణాధీత సర్వరూపగణాతీత గోవింద గోవింద. తవ పరశుభనామాలాపనారంభకామః ప్లవగతవదనాంగాద్ భిన్నజాత్యన్వితో హి భువనగ విషయాణాం కాలసంస్పర్శినాం కిం లపితమనుభవేన్నః తావకం నామహిత్వా అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని నామస్మరణ చేసుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులనన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. 19వ అధ్యాయం 18వ అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లోనూ యయాతి గారి ఉపాఖ్యానాన్ని చక్కగా చెప్పిన శ్రీ శుకుల వారు 20వ అధ్యాయంలో కొత్తగా మొదలు పెడుతున్నారు. శ్రీశుక ఉవాచ పూరోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షయో వంశ్యాః బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే అని. ఈ యయాతి మహారాజు గారి 5వ కొడుకు పూరువు గారు కదా. ఈ పూరువు గారు చాలా గొప్పవాడు అని చెప్పుకున్నాం కదా. తండ్రి గారి కోసం తన యౌవనాన్ని ధారాదత్తం చేసిన వాడు అని కూడా చెప్పుకున్నాం కదా. తండ్రి గారు తర్వాత ఈయన మీద అనుగ్రహంతో మొత్తం భూమండలానికి నువ్వే చక్రవర్తివి, నీ కిందే మీ అన్నలు గారు కూడా ఉండాలి అని చెప్పారని కూడా అనుకున్నాం కదా. అలాంటి పూరోర్వంశం ప్రవక్ష్యామి, పూరువు గారి వంశం గురించి చెప్తాను. ఆ పూరువు గారి వంశంలోనే నువ్వు కూడా పుట్టావు. యత్ర జాతోసి భారత. ఈ పూరువు గారి వంశంలో విశేషం ఏంటంటే వంశ్యాః, ఆ వంశంలో పుట్టిన వాళ్ళు రాజర్షయః, కొంతమంది రాజఋషులు, రాజులు ఋషులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే, కొంతమంది బ్రహ్మర్షులు కూడా పుట్టారు. కొన్ని బ్రాహ్మణ వంశాలు కూడా అటువైపు నుంచి తయారైనాయి. అలాంటి గొప్ప వంశం అది. ఆ వంశం పూర్వ వంశం గురించి నేను చెప్తాను. పూర్వవంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షయో వంశ్యాః బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే. జన్మేజయో హ్యభూత్ పూరోః ప్రచిన్వాంస్తత్సుతస్తతః ప్రవీరోథ నమస్యుర్వై తస్మాచ్చారుపదో భవత్ అని ఆ వంశంలో ఉండే వాళ్ళ పేర్లు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు కొంతసేపు. ఈ పూర్వు గారికి జన్మేజయ లేదా జనమేజయ అనే పిల్లవాడు. ఈ జనమేజయుడు పరీక్షిత్ గారి పిల్లవాడు కాడు. ఈయన జనమేజయ 1, పరీక్షిత్ గారి పిల్లవాడేమో జనమేజయ 2 అన్నమాట. కాబట్టి జన్మేజయో హ్యభూత్ పూరోః, పూర్వు గారి కొడుకు జనమేజయుడు. ఆ జనమేజయుడు కొడుకు ప్రచిన్వాంస్తత్సుతః తతః ప్రవీరః, ప్రచిన్వాన్ అనే ఆయనకి ప్రవీరుడు. ఆ అథ నమస్యు, ప్రవీరుడికేమో నమస్యు అనే పిల్లవాడు. ఆ నమస్యు అనేవాడికి తస్మాత్ చారుపదః భవత్, చారుపదుడు అనే పిల్లవాడు అని 5 తరాల వాళ్ళు వీళ్ళు. జన్మేజయో హ్యభూత్ పూరోః ప్రచిన్వాంస్తత్సుతస్తతః ప్రవీరోథ నమస్యుర్వై తస్మాచ్చారుపదో భవత్. తస్య సుద్యురభూత్ పుత్రః తస్మాత్ బహుగవస్తతః
సంయాతిస్తస్య అహంయాతి రౌద్రాశ్వస్తత్సుత స్మృత. ఈ చారుపదుడు అనేవాడికి సుద్యుహు అనే ఆయన పిల్లవాడు. తస్య సుద్యురభూత్ పుత్ర. ఈ సుద్యుహు అనే ఆయనకేమో తస్మాత్ బహుగవస్తత బహుగవుడు అనే ఆయన పిల్లవాడు. ఈ గవుడికి సంయాతి అనే ఆయన పిల్లవాడు. సంయాతికేమో అహంయాతి అనే ఆయన పిల్లవాడు. ఆ అహంయాతి గారికి రౌద్రాశ్వ అనే ఆయన పిల్లవాడు. రౌద్రాశ్వ తత్సుత స్మృత. తస్య సుద్యురభూత్ పుత్రస్తస్మాత్ బహుగవస్తత సంయాతిస్తస్యాహంయాతి రౌద్రాశ్వస్తత్సుత స్మృత. ఋతేయుస్తస్య కక్షేయు స్థండిలేయు కృతేయుక జలేయు సంతతేయుశ్చ ధర్మ సత్యవ్రతేయవ దశైతేప్సరసః పుత్రాః వనేయుశ్చావమస్మృతః ఘృతాచ్యాం ఇంద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః అని పై 2 శ్లోకాల్లో ఈ రౌద్రాశ్వుడి యొక్క సంతానాన్ని గురించి చెప్తున్నారు. మొదటి శ్లోకంలోనేమో పూరు గారు వచ్చారు, రెండో శ్లోకంలోనేమో ఆయన తర్వాత 5 తరాలు, మూడో శ్లోకంలోనేమో ఆయన తర్వాత 5 తరాలు, ఆ 5 తరాల తర్వాత 5 తరాలు, మొత్తం 11 తరాలు వెళ్ళినాయి. 11వ తరం వాడు రౌద్రాశ్వుడైతే ఈ 11వ తరం రౌద్రాశ్వుడికి 10 మంది పిల్లలున్నారు అని ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. అందులో మొదట ఆయన ఋతేయు, తర్వాత కక్షేయు, స్థండిలేయు, కృతేయు, జలేయు, సంతతేయు, ధర్మ సత్య వ్రతేయవ. ధర్మేయు, సత్యేయు, వ్రతేయు అని 9 మంది ఈ శ్లోకంలో ఉన్నారు. దశైతే ఈ 10 మంది అప్సరసః పుత్రాః, 10వ వాడేమో వనేయు అనేవాడు. ఈ 10 మంది కూడా వనేయుశ్చ అవమస్మృతః, 10వ వాడు వనేయువు. ఈ 10 మంది అప్సరసః పుత్రాః, ఒక అప్సరసకు పుత్రులు. అప్సరస ఎవరు? ఘృతాచి అనేటువంటి అప్సరస. ఘృతాచి అనే అప్సరస ఈ రౌద్రాశ్వుడితో కలిస్తే ఆ దంపతులకి ఈ 10 మంది పిల్లలు పుట్టారు. ఎలాంటి పిల్లవాళ్ళంటే ఇంద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః. ముఖ్యస్య మన ముఖంలో ఉండే లేదా ప్రధానమైనటువంటి జగదాత్మనః, జగదాత్మకుడు సర్వాత్మకుడు అయినటువంటి ప్రాణం అనేటువంటి వాయువుకి 10 ఇంద్రియాణి ఇవ, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఎలాగైతే అదుపులో ఉంటాయో, చెప్పినట్టు వింటాయో, ఈ ప్రాణం పనిచేస్తేనే అవి పనిచేస్తాయి, ఈ ప్రాణం చెప్పినట్టుగానే వింటాయి అనే తీరులో నడుచుకుంటాయో, అలాగే ఈ రౌద్రాశ్వుడికి కూడా పిల్లలందరూ అలా మాట వినేవాళ్ళు. అలా మాట వినే 10 మంది అప్సరసకు పుట్టిన పిల్లలు ఈయనకున్నారు. ఋతేయుస్తస్య కక్షేయు, స్థండిలేయు కృతేయుకః, జలేయు సంతతేయుశ్చ ధర్మ సత్య వ్రతేయవ దశైతేప్సరసః పుత్రాః వనేయుశ్చావమస్మృతః ఘృతాచ్యాం ఇంద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః. ఇందులో ఋతేయు అనే ఆయన పెద్ద ఆయన. ఆయనకి ఋతేయూరంతిభారోభూత్ త్రయస్తస్యాత్మజా నృప సుమతిర్ధ్రువో ప్రతిరథః కణ్వో ప్రతిరథాత్మజః. ఋతేయు అనే ఆయనకి రంతిభారః అనేవాడు పిల్లవాడు. ఈ రంతిభారుడికి అభూత్ తస్య త్రయః ఆత్మజాః నృప. ఆయనకి 3 పిల్లలు. సుమతి, ధ్రువః, అప్రతిరథః అని 3 పిల్లలు. అందులో అప్రతిరథః అనే ఆయన ఉన్నాడు కదా, ఆయన కొడుకు కణ్వః అప్రతిరథాత్మజః. కణ్వుడు అనేటువంటి మహర్షి, పెద్ద మహర్షి ఆయన. ఆ కణ్వ మహర్షి గారు అప్రతిరథుడు యొక్క కొడుకు. ఈ కణ్వ మహర్షి తర్వాత శకుంతలని రక్షించిన మహర్షి. ఆ శకుంతలను రక్షించిన మహర్షి కణ్వ మహర్షి ఈ అప్రతిరథుడు అనేవాడిని కొడుకు. ఋతేయో రంతిభారోభూత్ త్రయస్తస్యాత్మజా నృప సుమతిర్ధ్రువో ప్రతిరథః కణ్వో ప్రతిరథాత్మజః. తస్య మేధాతిథిస్తస్మాత్ ప్రస్కణ్వాద్యాద్విజాతయః పుత్రోభూత్ సుమతేరైభ్యః దుష్యంతస్తత్సుతో మతః. ఈ కణ్వ మహర్షి గారికి మేధాతిథి అని పెద్ద మహర్షి గారు కుమారుడు. తస్య మేధాతిథి, ఆ మేధాతిథి గారికి తస్మాత్ ప్రస్కణ్వాద్యః, ప్రస్కణ్వః అని ఇంకొక పిల్లవాడు. వీళ్ళందరూ ద్విజాతయః, బ్రాహ్మణ వంశంలోకి వచ్చేశారు. వీళ్ళు బ్రాహ్మణులుగా వచ్చేశారు. వీళ్ళు కణ్వుడు కొడుకు మేధాతిథి కొడుకు ప్రస్కణ్వుడు, వీళ్ళందరూ కూడా ద్విజాతయః, బ్రాహ్మణ వంశంలోకి చేరిపోయారు.
ఇలా అప్రతిరథుడు యొక్క కొడుకులందరూ బ్రాహ్మణ వంశాల్లోకి చేరిపోతే సుమతి అని మొదటి పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ సుమతికి రైభ్య అనే పిల్లవాడు. ఈ రైభ్యుడికి దుష్యంత అనేవాడు పిల్లవాడు. దుష్యంత తత్సుతో మత. దుష్యంతుడు, మనకి తెలిసిన దుష్యంతుడు ఆయన పిల్లవాడయ్యాడు. మొత్తం పూర్వు గారి దగ్గర నుంచి ఇలా వరుసగా వస్తూ ఉంటే ఈ రైభ్యుడు అనేవాడికి, ఎవరికి, సుమతి గారి కొడుకైనటువంటి రైభ్యుడు అనేవాడికి ఈయన దుష్యంతుడు అనేవాడు కొడుకు. తస్య మేధాతిథిస్తస్మాత్ ప్రస్కండ్వాద్యాద్ విజాతయః పుత్రోభూత్ సుమతే రైభ్యో దుష్యంతస్తత్సుతో మతః. దుష్యంతో మృగయాం యాతః కణ్వాశ్రమ పదంగతః తత్రాసీనాం స్వప్రభయా మండయంతీం రమామివ. ఈ దుష్యంతుడు మంచి వీరుడు అని పేరుంది, మంచి ధార్మికుడు అని కూడా పేరుంది, మంచివాడనే పేరుంది దీనికి. ఈయన ఒకరోజు మృగయాం గతః, వేటకెళ్ళాడు. వేటకెళ్ళినవాడు, ఆ వేట అనేది అడవిలోనే కదా చేయవలసింది, అడవిలో వేటాడుతూ కణ్వ మహర్షి గారి ఆశ్రమంలోకి వెళ్ళాడు. కణ్వాశ్రమ పదం గతః. ఆ కణ్వాశ్రమంలో ఒక అమ్మాయి కూర్చునుంది. తత్ర ఆసీనాం, ఒక చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చుంది. ఎలా ఉందంటే స్వప్రభయ మండయంతి, మొత్తం తన అందంతో మొత్తం ఆశ్రమం మొత్తానికే వెలుగులు విరజిమ్ముతోందేమో అన్నట్లుంది. అసలు అలా ఇలా కాదు, రమామిమ, సాక్షాత్తు మహాలక్ష్మి కూర్చున్నట్లే ఉంది. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని చూశాడు. దుష్యంతో మృగయాం యాతః కణ్వాశ్రమ పదంగతః తత్రాసీనాం స్వప్రభయా మండయంతీం రమామివ. విలోక్య సద్యో ముముహే దేవమాయామివ స్త్రియం బభాషే తాం వరారోహాం భటైః కతిభయైర్వృతః. విలోక్య, ఆవిడ్ని చూశాడో లేదో, సద్యో ముముహే, వెంటనే మోహపడ్డాడు. ఈవిడ నాకు భార్య కావాలి అని అనుకున్నాడు. దేవమాయామివ స్త్రియం, దేవమాయలాగా ఉంది. ఇంత అందగత్తె ఈ అడవిలో ఒంటరిగా కూర్చుని ఏం చేస్తోంది అనే ప్రశ్నకి సమాధానమే లేదు. దేవమాయలాగా ఉంది. అలాంటి స్త్రీని చూసి, మాయ అనేది కమ్మేసుకున్న తర్వాత మోహపడకుండా ఎవరైనా ఉంటారా? అలాగే దేవమాయలాగా ఈ స్త్రీ ఉండేసరికి ఇతను కూడా మోహపడ్డాడు. మోహపడి నాకు భార్య కావాలి అని అనుకున్నాడు. అనుకున్నవాడు ఊరుకుంటాడా? బభాషే, మాట్లాడాడు. తాం వరారోహాం, ఆ అందగత్తెతో మాట్లాడాడు. మాట్లాడటం అంటే రాజులకి చిన్న పని కాదు, వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు పబ్లిక్లోనే ఉంటారు. పబ్లిక్లో ఉన్న రాజు ఎవరితోనైనా మాట్లాడితే వెంటనే గాసిప్స్ వచ్చేస్తాయి, వెంటనే దాని గురించిన వార్తలు ఎక్కడికెక్కడికో పొక్కిపోతూ ఉంటాయి. అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి అంతమంది మధ్యలో ఉండేవాడు, ఎప్పుడు పరివారం మధ్యలో ఉండేవాడు, ఆ రాజుగారు ఎలా మాట్లాడాడు అంటే, ఆ రోజు అతని అదృష్టం కొద్దీ భటైః కతిపయైర్వృతః, వేటకొచ్చాడు కదా, వేటకొచ్చినప్పుడు పరివారాన్ని వేసుకురాడు కదా, అందులోనూ నోరు జారే నోట్లో నూపప్పు నానని పరివారాన్ని వేసుకురాడు కదా. కొంతమంది రక్షణగా వచ్చిన భటులు మాత్రమే ఉన్నారు, వాళ్ళు కాస్త డిసిప్లిన్డ్గా ఉంటారు. వాళ్ళు బయటకి చెప్పొద్దు అంటే పొరపాటును కూడా చెప్పరు. వీళ్ళందరూ మిలిటరీ వాళ్ళు కదా, మిలిటరీ వాళ్ళు రహస్యాలని చక్కగా కాపాడతారు. ఎంత అడిగినా సరే ఏవో నవ్వుతూ ఆ మాటలు ఈ మాటలు చెప్తారు కానీ అసలు విషయం చెప్పరు. అలాంటి భటులతో ఉన్నాడు కాబట్టి ఈ వ్యవహారం రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి మాట్లాడగలిగాడు, అసలు మాట్లాడే ధైర్యం చేశాడు. పరివారం మధ్యలో ఉంటే మాట్లాడగలిగేవాడు కాదు, చాలా ఇబ్బంది పడి ఉండేవాడు. విలోక్య సద్యో ముముహే దేవమాయామివ స్త్రియం బభాషే తాం వరారోహాం భటైః కతిపయైర్వృతః. తద్దర్శన ప్రముదితః సన్నివృత్త పరిశ్రమః పప్రచ్ఛ కామసంతప్తః ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా. తద్దర్శన ప్రముదితః, మామూలుగా వేటకు బయలుదేరాడు కదా, వేటకు బయలుదేరిన వాడికి వేటలో మంచి మంచి జంతువుల్ని కొడితే ఆనందం కలగాలి. పాపం అయ్యవారికి వేటలో ఇంకా ఆనందం ఏమి సరిగ్గా దక్కినట్టు లేదు. కానీ ఈ పిల్లని చూసేసరికి మాత్రం తద్దర్శన ప్రముదితః, వేటలో మంచి మృగం దక్కిన దానికంటే ఎక్కువ సంతోషించాడు. నిజానికి ఆ సంతోషం మొహంలో కూడా దాగలేదు, ప్రహసన్, నవ్వుగా బయటకు వచ్చేసేసింది ఆ సంతోషం. సన్నివృత్త పరిశ్రమ, వేట కోసం అల్లల్లాడుతూ తిరుగుతున్నాడు కదా అడవంతాను, ఆ అల్లల్లాడుతూ తిరుగుతున్న పరిశ్రమ కూడా ఏమీ లేదు. సన్నివృత్త పరిశ్రమ, ఆ అమ్మాయిని చూసిన వెంటనే తన శ్రమంతా ఎవరో తీసేశారన్నట్టు తయారయ్యాడు. సన్నివృత్త పరిశ్రమ. ఇంకా ఈయనలో ఉన్నది ఒకటే, కామ సంతప్త, ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి కోరిక, ఆ కోరికతో వచ్చినటువంటి తాపం, ఇది మాత్రమే ఉంది. వేరే పొద్దునుంచి తిరిగి అలిసిపోయాను అనే అలుపు ఇలాంటివి ఏవీ లేవు, అలాంటివి ఏమీ జరగలేదు. కామ సంతప్త
ప్రహసన్ నవ్వుతూ, సంతోషం కదా, నవ్వుతూ శ్లక్ష్ణయాగిరా, అమ్మాయి కదా, అమ్మాయి కనిపిస్తే మెత్తటి మాటలే వస్తాయి కదా. మిగతా వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటే అందరూ మొరటగా మాట్లాడతారు, కానీ అమ్మాయితో మాట్లాడమంటే మెల్లగా జాగ్రత్తగా మాట్లాడతారు కదా. అందువల్ల శ్లక్ష్ణయాగిరా, మెత్తటి మాటలతో పప్రచ్ఛ అడిగాడు, అమ్మాయిని అడిగాడు. తద్దర్శన ప్రముదిత సన్నివృత్త పరిశ్రమ పప్రచ్ఛ కామసంతప్త ప్రహసన్ శ్లక్ష్ణయాగిరా. కాత్వం కమలపత్రాక్షి కస్యాసి హృదయంగమే కింవా చికీర్షితం త్వత్ర భవత్యా నిర్జనే వనే అని అడిగాడు. కాత్వం కమలపత్రాక్షి, తామర ఆకుల, తామర దళాల్లాగా, అంటే తామర రేకుల్లాగా కళ్ళు ఇంతంత చారిడేసి కళ్ళు వేసుకుని ఇక్కడ కూర్చున్నావు కదా, నువ్వెవరు అమ్మాయి? కస్యాసి, ఎవరమ్మాయివి నువ్వు? మీ తండ్రి గారి పేరేంటి? హృదయంగమే, నిన్ను చూస్తూనే నా హృదయంలోకి చుచ్చుకొని పోతున్నావు, హృదయంగమంగా ఉన్నావు, హృదయానికి ఆనందకరంగా ఉన్నావు, హృదయంలో లోతులకు చొచ్చుకుపోయేలా ఉన్నావు. కింవా చికీర్షితం త్వత్ర, ఏం చేద్దామనుకుని ఇక్కడ కూర్చున్నావు? భవత్యా నిర్జనేవనే, ఇంత అందమైన దానివి, ఇంత చారుడేసి కళ్ళేసి కూర్చున్న దానివి, ఒంటరిగా అడవిలో కూర్చుంటే ప్రమాదం కదా నీకు, అందులోనూ జనాలు లేని నిర్జనమైనటువంటి వనంలో, ఎవరి రక్షణ లేని వనంలో ఒంటరిగా కూర్చున్నావు ఏకాంతంగాను, ప్రమాదం కదా. ఏం చేద్దామనుకుని ఏ అభిప్రాయంతో ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. కాత్వం కమలపత్రాక్షి కస్యాసి హృదయంగమే కింవా చికీర్షితం త్వత్ర భవత్యా నిర్జనే వనే. మనలాంటి వాళ్ళు కూర్చుంటే అడిగేవాళ్ళు పొగిడేవాళ్ళు ఎవరుంటారు? అందమైన అమ్మాయి కూర్చునేసరికి పాపం అడగాలనిపించింది, అడిగాడు. అంతటితో ఆగలేదు. వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే నహి చేత పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్ అని అన్నాడు. నిన్ను చూస్తేనే నువ్వు రాజన్యతనయ, ఒక మహారాజు గారి బిడ్డవి అని తెలిసిపోతోంది. వ్యక్తం, చాలా స్పష్టంగా తెలుస్తోంది. వేద్మ్యహం, నాకు కూడా స్పష్టంగా గోచరిస్తోంది, నువ్వు పెద్ద రాజుగారి, మహారాజు గారి కూతురువి. సుమధ్యమే, అందమైన నడుము గలదానా, నీ లక్షణాలన్నీ ఒక రాజపుత్రిక లక్షణాలుగానే ఉన్నాయి. నిన్ను చూస్తేనే నాకు రాజపుత్రిక అని తెలిసిపోతోంది. నిన్ను చూస్తే రాజపుత్రిక అని తెలిసిపోవటం కాదు, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనే కోరిక నాలో కలుగుతోంది. ఆ కోరిక నాలో కలిగింది అంటేనే నువ్వు రాజపుత్రికవి అని తెలిసిపోతోంది. నీ లక్షణాల కంటే కూడా నాలో రేగే ఈ కోరిక నువ్వు రాజపుత్రికవని తెలుపుతోంది. ఎందుకంటే నహి చేత పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్, మేము పూర్వవంశంలో పుట్టినటువంటి రాజులము, మా యొక్క మనస్సు అధర్మం వైపుకు వెళ్ళదు. బ్రాహ్మణ కన్యల్ని కానీ వేరే కన్యల్ని కానీ చూస్తే వీళ్ళని మనం పెళ్లి చేసుకుందాము, వీళ్ళని తీసుకెళ్ళిపోదాము, ఎత్తుకెళ్ళిపోదాము అని అనిపించే మనస్సులు కావు మావి. నహి చేత పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్, మా మనసు ఎప్పుడూ ధర్మం వైపే మొగ్గుతుంది, ధార్మికమైనటువంటి కోరికలనే కోరుతుంది, అధార్మికంగా మేము ఎప్పుడు కోరుకోము. ఈరోజు నాకు నీ మీద కోరిక కలుగుతోంది అంటే నువ్వు రాజపుత్రికవైతేనే కలుగుతుంది, లేకపోతే కలగదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రాజపుత్రికవు అవ్వాలి అని చెప్పాడు. ఈ కాన్ఫిడెన్స్ని మెచ్చుకోవాలి. నేను అధర్మం వైపు మొగ్గను, అసలు నా మనసు అధర్మాన్ని ఆలోచించదు అనేటువంటి కాన్ఫిడెన్స్ని మాత్రం గట్టిగా మెచ్చుకోవాలి. మిగతావన్నీ మామూలుగా అందరూ చేసేవే, కానీ ఇది మాత్రం ఎవరూ చేయలేంది. వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే నహి చేత పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్ అని అన్నాడు. పనిలో పని ప్రపోజ్ కూడా చేసేసాడు. నా మనసు నిన్ను కోరుకుంటోంది, నా మనసు నిన్ను కోరుకుంటోంది అంటే నా మనసు అధర్మం వైపుకి వెళ్ళదు, ధర్మం వైపుకే వెళుతోంది అని ఈ చుట్టుపక్కల కథలన్నీ చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనే సంగతి కూడా చెప్పేశాడు. దానికి శకుంతలో వాచ, శకుంతల సమాధానం చెప్పింది. అక్కడ కూర్చున్నది శకుంతలే కదా, దుష్యంతుడైతే అక్కడ కూర్చున్న అమ్మాయి శకుంతలే అవ్వాలి కదా. శకుంతల వాచ ఏమని, విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయావనే వేదైతద్ భగవాన్ కణ్వ వీర కిం కరవామతే అని అంది. నేను విశ్వామిత్రుడి యొక్క కూతుర్ని, విశ్వామిత్రాత్మజా ఏవ అహం, నువ్వన్నట్టు నేను రాజపుత్రికనే, విశ్వామిత్ర మహారాజు గారి కూతుర్ని. ఆయన బ్రహ్మర్షి కాకముందు నేను కూతురుగా పుట్టినదాన్ని, కాబట్టి మహారాజు కూతుర్నే, నీకు ఆ లక్షణాలు కనిపించడం అనేది సబబే. కానీ ఆయన కూతురు అయితే నువ్వు అరణ్యంలో ఎందుకున్నావు అని అడిగావు కదా, అరణ్యంలో ఎందుకున్నావు, ఇక్కడ నిర్జన ప్రదేశంలో ఏం చేస్తున్నావు అని అడిగావు కదా.
అడిగితే దానికి సమాధానం త్యక్త మేనకయా వనే. నా తల్లి మేనక మా తండ్రి గారు విశ్వామిత్ర మహర్షి గారు ఏదో సుదీర్ఘమైన తపస్సు చేస్తూ ఉంటే పరీక్షించడానికి మేనకని పంపించారు. ఆ మేనక నా తండ్రి ఇద్దరు కలిసి 10,000 ఏళ్ల పాటు సుఖంగా ఉన్నారు. వాళ్ళ ఆ సుఖ సంసారానికి ఫలితంగా నేను కూతురుగా పుట్టాను. వాళ్ళ యొక్క గడిపిన కాలానికి ప్రతీకగా నేను పుట్టాను. మా తండ్రి గారేమో ఒకరోజు కళ్ళు తెరిచి తపస్సు కోసమని వెళ్ళిపోయారు. మా తల్లిగారేమో పని అయిపోయింది కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోవాలి ఇంద్రుడి భయంతో అని చెప్పి ఆవిడ బయలుదేరి వెళ్ళిపోతూ అప్పుడే పుట్టిన నన్ను ఈ వనంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆవిడ అప్సరస స్త్రీ కదా, దేవలోకంలో ఉండే స్త్రీ కదా. మానవులకు పుట్టినటువంటి పిల్లల్ని ఆవిడ దేవలోకానికి తీసుకెళ్ళలేదు. అందువల్ల నన్ను ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయింది. త్యక్తా మేనకయా వనే. నా తల్లి తండ్రి ఇద్దరు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తండ్రి గారు అసలు ఆయన దారే వేరు, ఆయన యథాప్రకారం వెళ్ళిపోయారు. తల్లిగారు దేవలోకపు స్త్రీ, అసలు ఆవిడ మానవుల్ని లెక్క చేయదు. కాబట్టి ఆవిడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే వనంలో ఇంత అడవిలో ఒంటరిగా ఇలా పెరిగాను అంటే ఒంటరిగా పెరగలేదు. వేదైతద్ భగవాన్ కణ్వః. నన్ను కణ్వ మహర్షి, మీకు బాగా దగ్గర బంధువే, దగ్గర చుట్టమైనటువంటి కణ్వ మహర్షి గారు చేరదీసి ఆయన పెంచాడు. ఆయనకి ఇదంతా తెలుసు. ఏంటి, విశ్వామిత్ర మహర్షి గారికి మేనకకి పుట్టిన దాన్ని నేను అనే సంగతి ఆయనకి తెలిసి ఆయన చేరదీసి ఆయనే ముద్దుగా పెంచుకుంటున్నాడు నన్ను. వేదైతద్ భగవాన్ కణ్వః వీరకిం కరవామతే. నీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని అడిగింది. ఆయన ఏదో ప్రపోజ్ చేశాడు కదా, ఆ ప్రపోజల్ని ఈవిడ ఒప్పుకోకుండా అలా జాగ్రత్తగా కిం కరవామతే, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగింది. నేను నీకేం చేసుకోగలను సేవ అని అడిగింది. విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా వనే వేదైతద్ భగవాన్ కణ్వో వీరకిం కరవామతే అని. అయితే ఈవిడికి, శకుంతల గారికి కూడా దుష్యంతుడి మీద చాలా మనసు పోయినట్టుంది. అందులోనూ ఆయన వచ్చి తన అభిప్రాయాన్ని వెల్లడించేసేసరికి, నేను మహారాజుని ఆయన చెప్పకుండా చెప్పేసేసరికి, నువ్వు రాజపుత్రికని కనిపెట్టేశాను, నాకు నీ మీద మనసు పడిపోయింది అనే మాట చెప్పేసరికి ఆవిడ ఈ మాటకి సరిగ్గా ఆయనకి అర్థమయ్యి ఇక్కడే ఉంటాడో లేదో, నా అభిప్రాయాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకుంటాడో లేదో అని భయపడి కొద్దిగా ఆస్యతాం హ్యరవిందాక్ష గృహ్యతాం అర్హణంచన భుజ్యతాం సంతి నీవారాహ ఉష్యతాం యది రోచతే అని పెద్ద ఆఫర్ చేసింది. అరవిందాక్ష, తామర పువ్వులు లాంటి కళ్ళు ఉన్నటువంటి వాడా, ఆస్యతాం, మొదలు కూర్చుని మాట్లాడు, నుంచునే మాట్లాడుతున్నావు, కూర్చుని మాట్లాడు. గృహ్యతాం అర్హణంచన, అలా కూర్చుని అలా వెళ్ళిపోకు, కాసేపు కూర్చో, నేను నిన్ను మర్యాద చేస్తాను, నీకు మర్యాద చేస్తాను, ఆ మర్యాదలన్నిటినీ పుచ్చుకో. ఆశ్రమానికి ఎవరైనా వస్తే మర్యాదలు చేయాలి అని మా కణ్వ మహర్షి గారి ఆజ్ఞ. ఆ ఆజ్ఞని నేను ఇలా వాడుకుంటాను, నువ్వు మర్యాదలు అందుకో. గృహ్యతాం అర్హణంచన. తొందరపడి పావుగంట అరగంట కూర్చుని వెళ్ళేవు, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళు. భుజ్యతాం, భోజనం చేసే వెళ్ళు. కాకపోతే నీకు తగ్గ భోజనం అనేది మాత్రం ఇక్కడ దక్కదు. సంతి నీవారాహ, అడవిలో పండే నివ్వెర ధాన్యాలున్నాయి, వాటితో అన్నం వండి పెడతాము అంతేను. ఆశ్రమంలో ఉండేది అంతవరకే. కాబట్టి ఇది ప్రకృతి ఆశ్రమం లాంటి ఆశ్రమం, ఇందులో ఏం పెద్ద పెద్ద వంటకాలు అవి ఉండవు. కాబట్టి భుజ్యతాం సంతి నీవారాహ, నివ్వెర ధాన్యంతో వండిన అన్నం వండి పెడతాము, అది తినకుండా మాత్రం వెళ్ళబోకు. ఉష్యతాం యది రోచతే, ఆ తర్వాత కూడా ఉండాలనిపిస్తే ఇక్కడే ఉండిపో, నాకేం అభ్యంతరం లేదు అని ఆఫర్ చేసింది. చెప్పలేదు, ఆఫర్ చేసింది. ఆస్యతాం హ్యరవిందాక్ష గృహ్యతాం అర్హణంచన భుజ్యతాం సంతి నీవారాహ ఉష్యతాం యది రోచతే. ఇంత ఓపెన్గా ఈవిడ ఆఫర్ చేస్తే మరి దుష్యంతుడు ఊరుకుంటాడా? దుష్యంత ఉవాచ ఉపపన్నమిదం శుభ్రు జాతాయా కుశికాన్వయే స్వయం హి వృణతే రాజ్ఞాం కన్యకా సదృశం వరం అని అన్నాడు. ఉపపన్నమిదం శుభ్రు అందమైన కనుబొమ్మలు కలదానా. ఉపపన్నమిదం, నువ్వు చెప్పింది, నువ్వు మాట్లాడింది, నీ తీరు అంతా బాగుంది. ఉపపన్నమిదం, ఇది ఇంతే. ఎందుకంటే కుశికాన్వయే జాతాయా, విశ్వామిత్రుడి వంశంలో పుట్టిన దానివి నువ్వు. అభిప్రాయాన్ని మనసులో ఉంచుకుని దాన్ని బయటికి వెళ్ళగక్కకుండా అటు ఇటు వంకర మాటలు మాట్లాడేదానివి కావు. ఉన్నదేదో మెత్తటి మాటలతో బయటికి చెప్పే టైపు. కాబట్టి నీ మాట, ప్రతి మాట బాగుంది. నువ్వు ఏం అభిప్రాయంతో అన్నావో నాకు కూడా అర్థమైపోయింది. మన ఇద్దరం వివాహం చేసుకుందాం
వివాహం చేసుకుందాము, గాంధర్వ వివాహం చేసుకుందాము, మన ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం కాబట్టి, నువ్వు రాజపుత్రికవి, నేను మహారాజుని కాబట్టి, రాజులకి గాంధర్వ వివాహం అనేది సమ్మతం కాబట్టి ఈ యుగంలో మన ఇద్దరం వివాహం చేసుకుందాం అని అన్నాడు. అంటే ఈవిడంది అలా కాదు, కణ్వ మహర్షి గారికి చెప్పాలి కదా, ఆయన పెద్ద మనిషి, నన్ను పెంచినవాడు, పెంచిన తండ్రి, ఆయనకి చెప్పాలి కదా. అంటే అలా అక్కర్లేదు అన్నాడు. స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకాః సదృశం వరం. తమకు అనుగుణమైన, తమకు యోగ్యుడైన వరుడు గనక కనిపిస్తే రాజకన్యకలు ఎవరినీ అడగకుండానే వరించవచ్చు అని మన నియమం ఉంది కదా. అది అది అందరికీ వర్తించదు, కేవలం రాజుల తాలూకు పిల్లలకే ఇది వర్తిస్తుంది అని ఉంది కదా. కాబట్టి నువ్వు రాజపుత్రికవి, విశ్వామిత్ర మహారాజు గారి కూతురువి, కాబట్టి నీకు స్వయంగా నిర్ణయం చేసేటువంటి హక్కు ఉంది. నిర్ణయించుకునే, నీకు ఎలాంటి పతి కావాలి అని నిర్ణయించుకునే హక్కు నీకుంది. అలాంటి వెసులుబాటు ధర్మశాస్త్రం ప్రకారం నీకుంది. మిగతా ఆడపిల్లలకి లేదు. మిగతా ఆడపిల్లలు ఒకవేళ ఎవరినైనా చూసినా ఇష్టపడ్డా సరే తండ్రికి చెప్పుకోవాలి. చెప్పుకుని తండ్రి అనుమతి పొందిన తరువాతే, ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల అనుమతిని పొందిన తర్వాతే, అందరి ఆమోదాన్ని చూరగొన్న తర్వాతే వాళ్ళు వివాహం చేసుకోవాలి. నీకు మాత్రం అలా లేదు, నీకు వెసులుబాటు ఉంది. నువ్వు నీ అంతట నిర్ణయం తీసుకోవచ్చు. నువ్వు రాజకన్యకవి కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే మన ఇద్దరం వివాహం చేసేసుకుందాము అని అన్నాడు. ఉపపన్నమిదం శుభ్రు జాతాయా కుశికాన్వయే స్వయం హి వృణతే రాజ్ఞాం కన్యకా సదృశం వరం. ఈయనింత స్పష్టంగా చెప్పేసరికి శకుంతల గారు వెంటనే ఒప్పేసుకుంది. ఓమిత్యుక్తే యథాధర్మం ఉపయేమే శకుంతలాం గాంధర్వ విధినారాజా దేశకాల విధానవత్. ఆవిడ వెంటనే ఓకే అని చెప్పింది. ఓమిత్యుక్తే ఆవిడ ఓకే అని చెప్పిన వెంటనే యథాధర్మం ఉపయేమే, వెంటనే ధర్మం ప్రకారం పెళ్లి చేసేసుకున్నాడు. ధర్మం ప్రకారమే, ధర్మమేం తప్పలేదు. ఉపయేమే శకుంతలని అక్కడికక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఇదేదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కూడా కాదు, మ్యారేజ్ ఎట్ ఫస్ట్ సైట్ కింద పెళ్లి వెంటనే జరిగిపోయింది. ఉపయేమే శకుంతలాం. దాని విధానం ఏంటి? గాంధర్వ విధిన. గాంధర్వ విధానం ఉండనే ఉంది వాళ్ళకి, గాంధర్వ వివాహ పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం చేసేసుకున్నాడు. రాజా, ఈయన మహారాజు గారు కాబట్టి ఆయనకి గాంధర్వ వివాహం అనేది సమ్మతం, ధర్మశాస్త్ర సమ్మతం కాబట్టి చేసుకున్నాడు. అయితే ఈ అడవిలో ఏం చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎలా చేశాడు అంటే దేశకాల విధానవిత్. ఆ ప్రదేశం ఏంటి, ప్రదేశం అది అయితే గనక అక్కడ ఏం విధానాన్ని అనుసరించాలి, ఆ కాలం ఏంటి, కాలం అదైతే గనక ఏం చేయాలి, అసలు గాంధర్వ వివాహం తాలూకు విధానాలు ఏంటి, విధి విధానాలు ఏంటి అని అన్నీ తెలిసినవాడు కాబట్టి ఈయన వెంటనే గాంధర్వ వివాహ పద్ధతిలో వెంటనే వివాహం చేసేసుకున్నాడు, ఆలస్యం చేయలేదు. మిగతా చదువుల కంటే ముందు ఈ గాంధర్వ వివాహం ముందు నేర్చుకుంటారో ఏమిటో తెలియదు, కానీ గాంధర్వ వివాహం మంత్రాలు అవన్నీ బాగా గట్టిగా వచ్చినట్లున్నాయి. వెంటనే చేసేసుకున్నాడు, ఆలస్యం చేయలేదు. ఓమిత్యుక్తే యథాధర్మం ఉపయేమే శకుంతలాం గాంధర్వ విధినారాజా దేశకాల విధానవిత్. అమోఘ వీర్యో రాజర్షి మహిష్యాం వీర్యమాదధే శ్వభూతే స్వపురం యాతః కాలే నాసూత సాసుతం. ఆయన దుష్యంతుడు, మనం ఏదో కొంచెం నవ్వులాటగా చెప్పుకుంటున్నాం కానీ వివాహం ఇలాంటి వ్యవహారం కాబట్టి మనము సరదాగా చెప్పుకుంటున్నాం కానీ ఆయన రాజర్షి, రాజుల్లో ఋషి లాంటివాడు. రాజ్యము, ప్రజాపాలన ఇవి తప్ప వేరే పని పట్టనివాడు, అసలు వేరే ధ్యాసే లేనివాడు. ఈ ధ్యాసలో పడిపోతే తన ఒళ్ళే తనకు తెలియని పరిస్థితికి వచ్చేసేవాడు. ఒళ్ళెరక్కుండా, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే టైప్ ఈయన రాజర్షి. అలాంటి రాజర్షి అమోఘ వీర్య, ఆయన సామర్థ్యం వ్యర్థం కాదు, అలాంటివాడు. ఈయన ఆ రోజు ఆవిడతో శకుంతల గారితో కలిసి ఉన్నాడు. కలిసి ఆవిడికి గర్భధారణ చేయించాడు. మహిష్యాం వీర్యమాదధే. ఆ ఒక్కరోజే కలిసి ఉన్నాడు. శ్వభూతే, మన్నాడు తెల్లవారేసేసరికి నేను రాజ్యానికి వెళ్ళాలి, నువ్వు మెల్లగా పనులు చూసుకుని కణ్వ మహర్షి గారికి చెప్పిరా, నేను ముందే వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు కూడాను. శ్వభూతే స్వపురం యాతః. మన్నాడు అయ్యేసరికి తన నగరానికి వెళ్ళిపోయాడు. రాజకార్యాలు చాలా ఉన్నాయి, పనులు చాలా ఉన్నాయి, నేను ఇక్కడ కూర్చుంటే లాభం లేదు, నేనేదో నిన్న చూశాను, మోహించాను, పెళ్లి చేసుకున్నాను కదా నీ పక్కనే కూర్చుని రాజ్యంలో వ్యవహారాలు ఎవరు చూస్తారు, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఈవిడ పాపం దాన్ని తప్పుగా అనుకోలేదు. ఈవిడ ఎలాగూ రాజపుత్రికే కదా, సహజంగానే రాజులు, వాళ్ళ బాధ్యతలు, పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ తెలుసు ఈవిడికి. కాబట్టి ఆవిడేం మాట్లాడకుండా
కణ్వ మహర్షి గారు వచ్చేంత వరకు ఆగింది. కణ్వ మహర్షి గారికి చెప్పింది. ఈ లోపలేమో ఈవిడ నెల తప్పింది, గర్భిణీ అయింది. సరే, నెలలు నిండిన తర్వాత పిల్లవాడితో సహా పంపిద్దాము అని ఆయన అనుకున్నారు. ఆ కాలేన అసూత సాసుతం. మొత్తం నెలలు నిండినాయి. నెలలు నిండిన తర్వాత ఆవిడికి మగపిల్లవాడు పుట్టాడు. అమోఘ వీర్యో రాజర్షి మహిష్యాం వీర్యమాదధే స్వభూతే స్వపురం యాత కాలేన అసూత సాసుతం. పిల్లవాడు పుట్టాడంటే సరిపోదు, పిల్లవాడికి జాతకర్మ చేసేదెవరు, నామకరణ చేసేదెవరు, ఆ పనులన్నీ చేయాలి కదా. అంటే కణ్వః కుమారస్య వనే చక్రే సముచితా క్రియా బద్ధ్వా మృగేంద్రాంస్తరసా క్రీడతి స్మ స బాలక. కణ్వ మహర్షి గారు కణ్వ కుమారస్య, ఈ పుట్టిన పిల్లవాడికి వనే, ఆ అడవిలోనే చక్రే సముచితా క్రియా, జాతకర్మ మొదలైనటువంటి క్రియలన్నీ చేసేసాడు. వైదికమైన సంస్కారాలన్నిటినీ చేసేసాడు. తండ్రి అయినా చేయాలి, తండ్రి అక్కడ లేకపోతే తాతగారు చేయాలి, ఎవరో మంచివాళ్ళు పెద్దవాళ్ళు చేయాలి. కుశలవులకి వాల్మీకి మహర్షి చేయలేదా? ఇలా సందర్భాలు కొన్ని ఉన్నాయి కదా. అలాంటి సందర్భాల ప్రకారం పెంచిన తండ్రి కణ్వ మహర్షి గారు ఆయనే ఈ జాతకర్మ మొదలైన క్రతువులన్నీ చేసేసాడు. చేసేసి పిల్లవాడిని ఇచ్చి శకుంతలనిచ్చి పంపిద్దామని అనుకుంటున్నాడు. కానీ ఏమి ఇబ్బందులు వచ్చినాయో తెలియవు. కొంత ఆలస్యమైంది. ఈ ఆలస్యంలో పిల్లవాడు కొద్దిగా పెరిగాడు. పెరిగితే ఈ పాకే పిల్లవాడు, పాకుడు అప్పుడే వచ్చిందో లేదో, బద్ధ్వా మృగేంద్రాం స్తరసా క్రీడతి స్మ స బాలక. ఈ పిల్లవాడు సింహాలనే పట్టేసి, తన బలంతో సింహాలనే ఓడిసి పట్టేసి, సింహాలని తన కౌగిల్లో వాటిల్లో గట్టిగా పట్టేసి సింహాలతో ఆడుకోవటం ప్రారంభించాడు. సింహాలని కొంచెం పాకటం అయ్యి కాస్తంత నడవటం వచ్చేసరికి సింహాలనే కట్టుకుని, సింహాలని చిన్న చిన్న జంతువుల్లాగా, కుక్కల్లాగా, పిల్లుల్లాగా పట్టుకుని ఆడించడం ప్రారంభించాడు. అంత బలం ఈ పిల్లవాడిలో కనిపించింది. అందుకనే కదా అమోఘ వీర్యో రాజర్షి అని శ్రీశుకుల వారే చెప్పింది. కణ్వః కుమారస్య వనే చక్రే సముచితా క్రియా బద్ధ్వా మృగేంద్రాం స్తరసా క్రీడతి స్మ స బాలక. తం దురత్యయ విక్రాంతం ఆదాయ ప్రమదోత్తమ హరేరంశాంశ సంభూతం భర్తురంతికమాగమత్. తం, ఈ పిల్లవాడిని తీసుకుని ఈ శకుంతల రాజ్యానికి బయలుదేరింది. ఈ లోపల వ్యవహారాలన్నీ ఏదో పూర్తయినట్టున్నాయి, ఆలస్యానికి కారణాలన్నీ ఆగిపోయినట్టున్నాయి. ఈ పిల్లవాడు ఎలాంటి వాడు? దురత్యయ విక్రాంతం, అప్పటికే పరాక్రమంలో అందరినీ మించిపోయాడు. ఈ పరాక్రమంలో పిల్లవాడిని మించిపోగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తోంది. అలా తయారయ్యాడు. ఆదాయ ప్రమదోత్తమ, సాక్షాత్తు మేనకకి అప్సరస అంటే అందానికి ప్రతీకగా పుట్టింది. విశ్వామిత్ర మహర్షి గారు లాంటి తపశ్శక్తికి ప్రతీకగా పుట్టింది కదా. అందువల్ల స్త్రీలలో కల్లా ఉత్తమురాలైనటువంటి శకుంతల ఆ రోజు ఒక్కరోజు గాంధర్వ విధితో వివాహం చేసుకుంటే దానికే కట్టుబడి ఉన్నటువంటి ఆ శకుంతల, ఉత్తమ స్త్రీ అయినటువంటి శకుంతల ఈ పిల్లవాడిని తీసుకుని బయలుదేరింది. పిల్లవాడి గురించి చెప్పుకోవాలి అంటే హరేరంశాంశ సంభూతం, శ్రీహరి యొక్క అంశాంశలలో ఒక అంశతో పుట్టినవాడు. నా విష్ణు పృథివీపతి అని సామాన్యంగా చెప్తారు. పాలకుడు అవ్వాలంటే ఆయన శ్రీహరి యొక్క అంశతో పుట్టాల్సిందే అని చెప్తారు. అయినా ఈయన ఇంకా కూడా విశేషంగా పుట్టినవాడు. హరేరంశాంశ సంభూతం, మామూలు పాలకులకు ఉండేటువంటి హరి అంశ కంటే కూడా ఎక్కువ హరి అంశతో పుట్టినవాడు. అందుకనే చిన్నప్పటి నుంచే సింహం పిల్లలతో ఆడుకునేంత స్థాయిలో బలం ఉన్నటువంటి వాడు అయ్యాడు. ఇలాంటి పిల్లవాడిని తీసుకుని భర్తురంతికమాగమత్, భర్త దుష్యంతుడు ఆయన దగ్గరికి వచ్చింది. తం దురత్యయ విక్రాంతం ఆదాయ ప్రమదోత్తమ హరేరంశాంశ సంభూతం భర్తురంతికమాగమత్. యదా న జగృహే రాజా భార్యాపుత్రా వనిందితౌ శృణ్వతాం సర్వభూతానాం ఖే వాగాహ అశరీరిణి. ఈ రాజుగారేమో ఈ భార్య పిల్లల్ని చూసి గుర్తుపట్టలేదు. భార్యను చూసి గుర్తుపట్టలేదు. ఒకరోజు చూశాడు, చూసినప్పుడు ఏదో మై మరిచిపోయాడు, కానీ తర్వాత మర్చిపోయాడు. అందుకని యదా న జగృహే రాజా, ఈ భార్యని చూసి గుర్తుపట్టక పరస్త్రీ అనుకుని, పరస్త్రీని నేను చూడకూడదు, అనిర్వర్ణనీయం పరకళత్రం అని అనుకున్నాడు. అనుకుని నజగృహే, అంగీకరించలేదు. నువ్వు నా భార్యవి అంటే అంగీకరించలేదు. ఈ భార్య ఏమో ఒట్టి భార్య కాదు, భార్యాపుత్రవు, పిల్లవాడిని కూడా తీసుకొచ్చింది. నాకే పిల్లవాడు పుట్టాడా, నువ్వు నా భార్యవా, నాకు గుర్తులేదు అన్నాడు. వీళ్ళేమో అనిందితవు, ఏ దోషము లేనివాళ్ళు, పుత్రుడా సరి అయిన విధానంలో వివాహమైతేనే పుట్టినటువంటి వాడు.
ఆవిడ ఆ వివాహానికి కట్టుబడి ఉన్నటువంటి స్త్రీ, కట్టుబడి ఆ భర్తను వెతుక్కుంటూ వచ్చినటువంటి స్త్రీ. వాళ్ళిద్దరిలో ఏ లోపమూ లేదు. ఉంటే గింటే మరిచిపోవటం అనే లోపం రాజుగారికే ఉంది. యదా నజగృహే రాజా భార్యాపుత్ర వనిందితౌ, అప్పుడు దీన్ని తేల్చవలసింది ఎవరు అనే ప్రశ్న వచ్చింది. ఒక ఆవిడేమో రాజుగారి దగ్గరికే డైరెక్ట్గా వచ్చి నేను నీ భార్యని, వీడు నీ పిల్లవాడు అంటోంది. ఆ రాజుగారేమో అసలు నువ్వెవరో నాకు గుర్తులేదు, ఈ పిల్లవాడిని నేను ఇంతవరకు చూసి ఉండలేదు అంటున్నాడు. పిల్లవాడిని చూసి ఉండలేదు అనేది నిజము, నువ్వెవరో గుర్తులేదు అంటే ఆవిడ ఒప్పుకోవటం లేదు. నీకు నేను తెలుసు అని అంటోంది. ఈ వీళ్ళిద్దరి తగాదాన్ని, రాజుగారికి ఒక అమ్మాయికి వచ్చిన తగాదాన్ని తేల్చవలసింది ఎవరు అంటే శృణ్వతాం సర్వభూతానాం, అందరూ వింటూ ఉండగా ఖే వాగాహ అశరీరిణి, ఆకాశంలోంచి ఒక అశరీరవాణి వినిపించింది. యదా నజగృహే రాజా భార్యా పుత్ర వనిందితౌ శృణ్వతాం సర్వభూతానాం ఖే వాగాహ అశరీరిణి. మాతా భస్త్రా పితుః పుత్రః ఏన జాతః స ఏవ సహ భరస్వపుత్రం దుష్యంత మావమంస్థా శకుంతలాం అని ఆ అశరీరవాణి చెప్పింది. ఓ దుష్యంతుడా, శకుంతలని అవమానించద్దు, నువ్వెవరో నాకు గుర్తులేదు, ఈ పిల్లవాడు నా పిల్లవాడంటే నేను నమ్మేట్టులేను అని మాటలన్నీ శకుంతల అవమానించద్దు, శకుంతలని అవమానించద్దు. శకుంతల పతివ్రత లెక్క, ఆవిడ్ని అవమానించద్దు. మాత భస్త్ర, పిల్లవాడిని కూడా అవమానించద్దు. ఈ పిల్లవాడు నీ పిల్లవాడే, ఈ పిల్లవాడు నా పిల్లవాడేనా అని సందేహించి అవమానించబోకు. ఈ పిల్లవాడు నీ పిల్లవాడే. ఎందుకంటే మాతా భస్త్ర, తల్లి అనేది పిల్లవాడికి ఆధారం మాత్రమే. తల్లి ఏం చేస్తుంది అంటే తండ్రి తాలూకు ప్రభావాన్ని తనలో ఉంచి పెంచి పోషించి బయటికి తీసుకొస్తుంది. అందువల్ల మాత భస్త్ర ఒక తోలు తిత్తి లాంటిది తల్లి. తోలు తిత్తిలో దాచుకున్నట్లుగా తండ్రి తన ప్రభావాన్ని తల్లిలో దాచుకుంటాడు. పితుఃపుత్ర, ఆ లోపల దాగి ఉంది లేదా లోపల పెరిగింది, లోపల పోషణకి లోనైంది, పెరిగి ఒక ఆకారాన్ని సంతరించుకుంది ఎవరిది అంటే తండ్రి తాలూకు అంశం ఇది. పితుఃపుత్ర ఏన జాతః స ఏవ సహ, ఏ తండ్రికి ఏ పిల్లవాడు కొడుకుగా పుడతాడో ఆ తండ్రికి ఆ పిల్లవాడికి భేదం కూడా ఉండదు. తండ్రి శరీరంలోనే ఉండేటువంటి భాగం తల్లి శరీరంలోకి చేరి అక్కడ పెరిగి పెద్దదై బయటకు వచ్చింది అంటే తండ్రి శరీరంలో ఉండే భాగమే అది. ఈ దృష్టితో చూసుకున్నప్పుడు తండ్రి శరీరంలోని ఒక భాగమే బయట పెరిగి పెద్దదైతే దానికి పిల్లవాడు అని పేరు. కాబట్టి తండ్రి శరీరంలోని భాగానికి తండ్రి శరీరానికి భేదం లేనట్లుగానే తండ్రికి పిల్లవాడికి భేదం ఉండకూడదు. ఏన జాతః స ఏవ సహ, అందువల్ల భరస్వపుత్రం, నీ పిల్లవాడిని నువ్వు ఏలుకో, నీ పిల్లవాడిని నువ్వు అంగీకరించుకో, నీ పిల్లవాడే వీడు. భరస్వపుత్రం దుష్యంత, ఓ దుష్యంతుడా, నీ పిల్లవాడిని నువ్వు అంగీకరించుకొని నీ పిల్లవాడిని నువ్వు ఒడిలో చేర్చుకో. అందులోనూ మావమంస్థా శకుంతలాం, శకుంతలని ఇలా అవమానించద్దు. ఆ రోజు ఆ అమ్మాయిని చూసి నువ్వు మైమరిచిపోయావు, గుర్తు తెచ్చుకో. మైమరిచిపోయి నువ్వు ప్రపోజ్ చేస్తేనే అమ్మాయి ఒప్పుకుంది, ప్రపోజ్ చేస్తేనే అమ్మాయి ఒప్పుకుని నీతో వివాహానికి అంగీకరించింది. నువ్వు ఒక్కరోజు ఉన్నా సరే కాదని లేదు, నువ్వు ఒక్కరోజు ఉంటే ఇన్నేళ్ల పాటు నీ కోసం ఎదురు చూస్తోంది. అందువల్ల మావమంస్థా శకుంతలాం, శకుంతలని అవమానించద్దు, శకుంతలని నీ భార్యగా ఒప్పుకో, ఆ పిల్లవాడిని నీ పిల్లవాడుగా ఒప్పుకో, ఇది తప్ప నీకు వేరే గతి లేదు అని అశరీరవాణి చెప్పింది. మాతాభస్త్ర పితుఃపుత్ర ఏన జాతః స ఏవ సహ భరస్వపుత్రం దుష్యంత మావమంస్థా శకుంతలాం అని చెప్పింది. దాంతోపాటుగా రేతోధా పుత్రో నయతి నరదేవ యమక్షయాత్ త్వంచాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతల అని కూడా చెప్పింది. రేతోధాహ, నీ వల్ల పుట్టినటువంటి పిల్లవాడు వీడు, నీ వల్ల పుట్టిన పిల్లవాడు వీడు. పుత్ర నయతి యమక్షయాత్, నిన్ను నరకానికి తీసుకెళ్లకుండా కాపాడతాడు. నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీకు ఔర్ధ్వదేహిక క్రియలు చేసి, నీకు నీళ్ళిచ్చి, ప్రతి సంవత్సరం చేయవలసిన కర్మలు చేసి, ఏదో గయా శ్రాద్ధం చేసి, బదరీ శ్రాద్ధం చేసి, ఏదో పాదగయా పీఠాపురంలో శ్రాద్ధం చేసి, అక్కడ చేసి ఇక్కడ చేసి ఎప్పటికప్పుడు నువ్వు నరకానికి పోకుండా కాపాడుతూ ఉంటాడు. అసలు ఈ పిల్లవాడు పుట్టిందే నువ్వు నరకానికి పోకుండా కాపాడటం కోసము, నువ్వు నరకానికి పోకుండా చూసుకోవటం కోసము. కాబట్టి నీకు పుట్టిన ఈ పిల్లవాడు నిన్ను నరకం నుంచి బయటికి తేవటానికి లేదా నువ్వు నరకానికి పోకుండా కాపాడటానికి పుట్టినవాడు.
నువ్వేమో ఈ పిల్లవాడిని ఒప్పుకోకుండా ఆ పిల్లవాడిని తల్లిని ఇద్దరిని నరకాల పాలు చేస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. త్వంచాస్య ధాత గర్భస్య, ఈ గర్భానికి నువ్వే కారణం. సత్యమాహ శకుంతల, శకుంతల అనేది నిజమే చెప్తోంది. ఈ శకుంతల చెప్పేది నిజమైన వాక్యమే. శకుంతల గర్భంలో పెరిగినటువంటి ఈ పిల్లవాడు నీ పిల్లవాడే, ఇంకో మాట లేదు. నిన్ను నరకం నుంచి బయటికి తేవటానికి వచ్చినటువంటి పిల్లవాడే. నిన్ను పుంనామా నరకం అని అంటారు. పుమ్ అనే పేరు గల నరకం అంటారు. ఆ నరకం నుంచి రక్షించడానికి వచ్చిన పిల్లవాడే. కాబట్టి వీడిని కానీ వీడి తల్లి శకుంతలను కానీ నువ్వు అవమానించద్దు, సందేహించద్దు, వెంటనే ఒప్పేసుకో అని చెప్పింది. రేతోధాః పుత్రో నయతి నరదేవ యమక్షయాత్ త్వంచాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతల అనేటువంటి ఈ శ్లోకంలో. దాంతో ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుని భరస్వపుత్రం దుష్యంత అని అశరీరవాణి చెప్పింది కదా అని అతనికి భరతుడు అని పేరు పెట్టాడు. భరతుడు అని భర అనే పదం వచ్చేటట్లుగా భరతః అని పేరు పెట్టాడు. ఆ పేరుతో ఆయన భరత చక్రవర్తిగా చాలా ప్రసిద్ధికెక్కాడు. ప్రసిద్ధికెక్కినటువంటి ఆ పిల్లవాడిని ఈయన అశరీరవాణి యొక్క సహాయంతో ఒప్పుకోవలసి వచ్చింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈ కథనంలో చాలా తేడాలున్నాయి. ఈ రాజుగారు సొంతగా మర్చిపోలేదు, దుర్వాస మహర్షి గారి శాపమే శకుంతలకు కొట్టింది అనే వాదన ఒకటి ఉంది. అలాగే ఆయన ఉంగరం ఒకటి జ్ఞాపకార్థం ఇచ్చి వెళ్ళాడు. ఆ ఉంగరాన్నేమో ఈవిడ పాపం పారేసుకుంది. ఆ పారేసుకున్న ఉంగరాన్ని చేప మింగింది. మళ్ళీ ఆ చేప మింగినటువంటి ఉంగరం రాజుగారి దగ్గరకు వచ్చేసరికి అప్పుడు రాజుగారికి గుర్తొచ్చింది అనేటువంటి వాదన కూడా ఇంకో చోట ఉంది. ఆ వాదనలు ఏమీ చెప్పటం లేదు. ఆ కథనాలన్నీ చెప్పడంలో శ్రీ శుకుల వారికి తాత్పర్యం లేదు. ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు అని జాగ్రత్త చెప్పడంలోనే ఎక్కువ తాత్పర్యం ఉన్నట్టుంది. నా పిల్లవాడు కాడు అని తొందరపడి అనటం కానీ ఇలాంటివి పిచ్చి పనులు చేయకూడదు. జాగ్రత్తగా ముందు వెనక చూసుకుని మాట్లాడాలి. గుర్తు లేకపోతే లేదా వేరే రకమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే దానికి తగ్గట్లుగా మాట్లాడాలి. కానీ అభాండాలు మాత్రం తొందరపడి ఎవరి మీద వేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంలో ఎక్కువ తాత్పర్యం ఉన్నట్లుంది. దాంతోపాటుగా భరత మహారాజు గారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని నామవ్యుత్పత్తిని చెప్పడం కూడా ఒకటి లక్ష్యమై ఉండాలి. అదే కాకుండా పుత్రుణ్ణి ఎవరైనా సరే ఎందుకు ప్రేమించాలి అనే విషయాన్ని మరొకసారి, ఇంతకుముందు కూడా 1-2 సార్లు చెప్పారు, మరొకసారి చెప్పడం కోసం కూడా దీన్ని తీసుకొచ్చి ఉండాలి. పుమ్ అనేటువంటి పేరు గల నరకం నుంచి బయటికి తెస్తాడు కాబట్టి పుత్రః, కాబట్టి అలాంటి పుత్రుణ్ణి అందరూ ఇష్టపడాలి. పున్నాంనో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మాత్ పుత్ర ఇది ప్రోక్తః స్వయమేవ స్వయంభువా అని ఎక్కడిదో స్మృతివాక్యం. ఆ స్మృతివాక్యం ప్రకారం నరకం నుంచి రక్షణ చేస్తాడు కాబట్టి, నరకం రాకుండా రక్షణ చేస్తాడు కాబట్టి పుత్రః, కాబట్టి ప్రేమించాలి. అలాగే తన శరీరంలోని భాగమే ఆ పిల్లవాడు కాబట్టి పిల్లవాడిని ప్రేమించాలి. తన శరీరంలోని భాగాన్ని తనలో ఇముడ్చుకుని దాన్ని పెంచి పోషించి దానికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా చూస్తోంది కాబట్టి, ఆ పిల్లవాడిని బయటికి తీసుకురావటానికి తన ప్రాణాలను కూడా పణంగా పెడుతోంది కాబట్టి భార్యను ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకొని ఉండాలి. అందుకని ఈ కథనంలో, ఈ విధానంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏ విధానంలో చెప్పినా సరే ముందు శకుంతల గారిని ఆయన దుష్యంత మహారాజు గారు ఒప్పుకోలేదు. ఈ అశరీరవాణో మరొకటో వచ్చిన తర్వాత మాత్రం ఒప్పుకున్నారు అనేది ఖాయం. ఆ ఖాయమైన విధానంలోనే ఈ భరత మహారాజు గారు వెళ్ళి దుష్యంత మహారాజు గారికి పిల్లవాడుగా చేరాడు అనే విషయాన్ని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇంతటితో ఈ దుష్యంతోపాఖ్యానం పూర్తయిపోయినట్లే. ఇక మీద భరతోపాఖ్యానం, ఆ ఉపాఖ్యానం, అందులో ఉండేటువంటి విషయాలు వాటన్నిటినీ మనం జాగ్రత్తగానే చూసుకుందాము. ఇప్పటికైతే ఈ ఉపాఖ్యానంలో మహర్షి గారు చెప్పినటువంటి ఈ ప్రధానమైన విషయాల్ని మనసులో ఉంచుకుందాము. ఇది తప్ప మనకి మిగతావన్నీ అవసరమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం అడవికి వెళ్ళబోయేది లేదు, అడవిలో ఎవరో కనిపించబోయేది లేదు, కనిపించిన వాళ్ళని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటావా అనే పరిస్థితి లేదు. ఒకవేళ చేసుకున్న ఆ గాంధర్వ వివాహం అనేది ఈ యుగానికి పనికొచ్చేది కాదు, మనలాంటి వాళ్ళకి అస్సలు పనికిరాదు. కాబట్టి ఆ విషయాల్లో పెద్ద విశేషమేం లేదు. అయితే దుష్యంత మహారాజు గారు అన్న విషయం మాత్రం ఒకటి ఉంది. మా పౌరవులు, పూర్వంశంలో పుట్టిన మహారాజుల యొక్క మనస్సు అధర్మం వైపుకు మళ్ళదు అనే మాట ప్రధానమైంది. అధర్మం వైపుకు వెళ్లకుండా మనస్సును చూసుకోవాలి అనేటువంటి మెసేజ్ ఒకటి ఉంది. ఆ విషయంలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేంత స్థాయిలో సాధన చేసుకోవాలి అనే అంశం ఉండనే ఉంది. అలా అంశం కాకుండా మిగతా విషయాల్లో ఇది ప్రధానమైన విషయం.
దీన్ని మనసులో ఉంచుకుని ఈ రోజుకి మన మనసుల్లో ధర్మం మాత్రమే ఉండాలి, అధర్మం అనే దానికి చోటే ఉండకూడదు అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థన చేసుకుంటూ ఈ రోజుకు ఈ 22 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే వింశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ పూర్వవంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షయో వంశ్యాః బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే జన్మేజయో హ్యభూత్పూరోః ప్రచిన్వాంస్తత్సుతస్తతః ప్రవీరోऽథ నమస్యుర్వై తస్మాచ్చారుపదోऽభవత్ తస్య సుద్యురభూత్పుత్రః తస్మాద్ బహుగవస్తతః సంయాతిస్తస్యాహంయాతిః రౌద్రాశ్వస్తత్సుతస్మృతః ऋतेयुस्तस्य कक्षेयुः स्थण्डिलेयुः कृतेयुकः जलेयुः सन्ततेयुश्च धर्मसत्यव्रतेयवः दशैतेऽप्सरसः पुत्राः वनेयुश्चावमस्मृतः घृताच्यामिन्द्रियाणीव मुख्यस्य जगदात्मनः ऋतेयोरन्तिभारोऽभूत् त्रयस्तस्यात्मजा नृप सुमतिर्ध्रुवो प्रतिरथः कण्वो प्रतिरथात्मजः तस्य मेधातिथिस्तस्मात् प्रस्कण्वाद्याद्विजातयः पुत्रो भूत् सुमतेरैभ्यः दुष्यन्तस्तत्सुतो मतः दुष्यन्तो मृगयाञ्यातः कण्वाश्रमपदङ्गतः तत्रासीनां स्वप्रभया मण्डयन्तीं रमामिव विलोक्य सद्यो मुमुहे देवमायामिव स्त्रियं बभाषेतां वरारोहां भटैः कतिपयैर्वृतः तद्दर्शनप्रमुदितः सन्निवृत्तपरिश्रमः पप्रच्छकामसन्तप्तः प्रहसञ्छ्लक्ष्णया गिरा का त्वं कमलपत्राक्षी कस्यासि हृदयङ्गमे किं वा चिकीर्षितं त्वत्र भवत्या निर्जने वने व्यक्तं राजन्यतनयां वेद्म्यहं त्वां सुमध्यमे न हि चेतः पौरवाणाम् अधर्मे रमते क्वचित् शकुन्तलोवाच विश्वामित्रात्मजैवाहं त्यक्ता मेनकया वने वेदैतद्भगवान् कण्वः वीर किं करवामते आस्यतां ह्यरविन्दाक्ष गृह्यतामर्हणं च नः भुज्यतां सन्ति नीवाराः उष्यतां यदि रोचते दुष्यन्त उवाच उपपन्नमिदं शुभ्रू जातायाः कुशिकान्वये स्वयं हि वृणुते राज्ञां कन्यकाः सदृशं वरम् ओमित्युक्ते यथा धर्मम् उपयेमे शकुन्तलां गान्धर्वविधिना राजा देशकालविधानवित् अमोघवीर्यो राजर्षिः महिष्यां वीर्यमादधे श्वोभूते स्वपुरं यातः कालेनासूतसादिवं सासुतं कण्वः कुमारस्य वने चक्रे समुचिताः क्रियाः बद्ध्वा मृगेन्द्रांस्तरसा क्रीडति स्म स बालकः तन्दुरत्यज विक्रान्तम् आदाय प्रमदोत्तमा हरेरंशांश सम्भूतं भर्तुरन्तिकमागमत् यदा न जगृहे राजा भार्या पुत्रावनिन्दितौ शृण्वतां सर्वभूतानां
खेवागाः शरीरिणी माता भस्त्रा पितुः पुत्रः येन जातः स एव सः भरस्वपुत्रं दुष्यन्त मावमंस्थाः शकुन्तलां रेतोधाः पुत्रो नयति नरदेवयमक्षयात् त्वञ्चास्य धाता गर्भस्य सत्यमाह शकुन्तला इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे 20ध्याये श्लोकाः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।